ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. గత 4 సంవత్సరాలలో యూపీలో 835 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అదేవిధంగా 1682 ఇండివిజువల్స్ అరెస్ట్ అయ్యారు. ఇది కేవలము 4 సంవత్సరాల్లో జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 835 కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంతోపాటు 1682 ఇండివిజువల్స్ అరెస్ట్ అయ్యారు. ఇది ఏ చట్టం కింద వీళ్ళు అరెస్ట్ అయ్యారు అని అంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిటేషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ 2020. అయితే ఇంత దారుణంగా క్రైస్తవులపైన వీళ్ళు చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో ప్రభుత్వమే దీని కొరకు దిగి వచ్చింది. యూపీలో నేను ఆల్రెడీ అన్ని విషయాలు మీకు చూపెడతా ఉన్నాను. అక్కడ అశ్విన్ ఉపాధ్యాయ్ అనే సుప్రీంకోర్టు లాయర్ ఎలా క్రైస్తవులపైన కసి పెట్టుకున్నాడో, ఇప్పుడు యూపీలో ఎవడైనా పలానా ప్లేస్లో ప్రీచింగ్ జరుగుతున్నా లేదా ఎవరైనా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో ఈడ మతం మార్పిడి జరుగుతుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతనిపైన కేసు ఇమీడియట్గా రిజిస్టర్ అయిపోతుంది. క్రిస్టియానిటీ పట్ల అతను కూడా ఆలోచించే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవుడు అందరూ మౌనంగా ఉండి భయంతో ఏం పని చేయకుండా నోరు మూసుకొని మాకెందుకులే అనుకొని కూర్చున్నాడు అనంటే యూపీలో ఉన్న క్రైస్తవుడు ఖచ్చితంగా తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నాడు. 2 పూటల ఆహారం కొరకు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి సేవకులను వీళ్ళు జైల్లో వేసేశారండి. వాళ్ళ భార్య పరిస్థితి ఏంటిది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటిది అనే దాని గురించి ఏ ప్రభుత్వం ఆలోచించదు. మత మార్పిడి కేసు దొరికిందంటే చాలు, వాడు పేదోడు ఉన్నా డబ్బువాడు ఉన్నా లోపలేసేయడమే. అలాంటి సమయంలో ఒక క్రైస్తవులుగా చలామణి చేస్తున్న బడా సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక అప్లికేషన్ గవర్నర్కి రాస్తే వాళ్ళందరూ దీనిపైన ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఈ చట్టము కంప్లీట్గా యాక్టివేట్ కాకముందే దీన్ని ఆపడానికి ట్రై చేయాలి. ఇప్పుడు వరకు ఎలాంటి చట్టము కంప్లీట్గా అమలంలో రాలేదు, అయినా కూడా ఇన్ని ఘనం జరుగుతున్నాయి. ఒకవేళ ఇది గనక కంపల్సరీ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, క్రైస్తవులను ఏరి మరి తంతారండి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.